హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వీడియో కంటిన్యూ చేసే ముందు అయితే మన వీడియోకి అయితే ప్లీజ్ అండి లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. వీడియో చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ అయితే కొట్టండి. వీడియో అయితే చూస్తూ ఉన్నారు కదా, కాస్తంతసేపు అన్న మీరు ఫోన్లో ఇట్లా పెట్టి చూస్తూ ఉన్నారు కదా, ఆ చూసినందుకు, నా వీడియో చూసినందుకు ఒక లైక్ ఇచ్చుకోండి అబ్బా. ఎన్నిసార్లు చెప్పాలి? ప్రతి వీడియోలో చెప్పాలి. ఆ వీడియో అయితే చూస్తూ ఉన్నారు కదా, ఇగో లైక్ కొట్టని వాళ్ళు వీడియో చూడకండి. వీడియో చూస్తూ ఉన్నారు కానీ లైక్ దీనికి ఎందుకు కొట్టాలని అనుకుంటున్నారా? కొంతమంది అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు అండి. మీకు నచ్చపోతే వీడియో చూడకండి, కాకపోతే లైక్ అయితే కొట్టండి. ఇలా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, ఓకేనా? ఎంత గరం అవుతుందని ప్రతి ఒక్క వీడియోలు చెప్తున్నా కదండి, లైక్ కొట్టండి అని. చాలామంది చూస్తూ ఉన్నారు వీడియో, కానీ లైక్ అయితే ఎవరు కొట్టట్లేదు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతానైతే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడ ఇల్లంతా అయితే చిమ్మేసిన అనమాట. చిమ్మేసినాక తర్వాత ఇంకా మంగళవారం కదా అందుకని చెప్పేసి ఇంకా అన్నీ నీట్గా అయితే కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పండగ షాపింగ్ చేసిలా లేదా, ఎలాంటి శారీస్ కొనుక్కున్నారు, ఏం కొనుక్కున్నారు లేదా అని కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా మేమైతే ఏం చేయలేదన్నమాట, షాపింగ్ అయితే ఇంకా చెయ్యాలి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ ఒక సైడ్ పాలు పెట్టేసిన. ఇంకా మార్నింగ్ రొటీన్, ఎప్పుడైనా మార్నింగ్ రొటీన్ బ్లాగే మీతో షేర్ చేస్తూ ఉన్నాను కాబట్టి మార్నింగ్ రొటీనే ఉంటుంది. ఇందులో ఈవినింగ్ రొటీన్ కూడా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే మార్నింగ్ రొటీన్ అయితే అండ్ జావా పాలు అయితే కాగబెట్టేస్తూ ఉన్నాను. ఇంకా అవి కాగినాక తర్వాత చాయ్ తాగేసి ఇంకా చాయ్ అయితే తాగేయాలి. పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇంకా పిల్లలు అయితే లేవలేదు, పండుకొనే ఉన్నారనమాట. మంచిగా నిమ్మలంగా లేస్తూ ఉన్నారు పిల్లలైతే. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా టోనీ కూడా లేచిండు, ఇంకా స్వీట్ అయితే లేవలేదు. సరే అని చెప్పేసి టోనీకి అయితే పోసిన పాలు ఆడైతే పాలు అయితే తాగేస్తూ ఉన్నాడు. ఇంకా నేను వచ్చేసి ఇంకా చాయ్ అయితే చాయ్ పెట్టేసుకొని నేను కూడా ఛాయ్లా ఇంకా బిస్కెట్ పెట్టుకొని అయితే తింటా ఉన్నమాట. తోసులు పైన బిస్కెట్ ఇంకా బాగుంటుంది, ఇది చక్కెర వస్తుంది మీద బిస్కెట్కి. ఇంకా అక్కడైతే ఫస్ట్ అయితే చాయ్ అయితే తాగేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా చాయ్లా బిస్కెట్ ముంచుకొని తాగేస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా జావా కూడా తాగాలి. జావా అయితే ప్రిపేర్ చేసి పెట్టిందనమాట ఫ్యాన్ గార్డ్కి. చల్లన్నాకైతే తాగాలన్నమాట. పూజ చేసే వరకే లేట్ అయిపోతుంది. అంటే లేట్ అంటే మనం మార్నింగే లేస్తూ ఉన్నాం, ఇంకా ఫోటోలు నీట్గా కడిగి పెట్టుకునే వరకు లేట్ అవుతుంది అన్నమాట. ఇంకా కొరియర్ వచ్చింది, అంతలోపే కొరియర్ వచ్చింది. ఇంకా అది స్వీట్ కిందికి వెళ్ళి తీసుకొని వచ్చిందనమాట. తీసుకొని వచ్చి ఇంకో మమ్మీ అని చెప్పేసి అంటా ఉన్నది కొరియర్. ఇంకా నేనైతే ఇంకా ఆర్డర్ అయితే పెట్టేసిన అనమాట ఒక్కటే. ఇంకా అక్కడైతే తీసుకొచ్చి ఇంకో ఇస్తూ ఉంది, ఇంకో మమ్మీ అని చెప్పేసి ఇస్తూ ఉంది. ఇంకా వాళ్ళకు పిల్లలకైతే ఇంకా ఈవినింగ్ పాలు అయితే పోసుకొచ్చి బిస్కెట్లు ప్లేట్లో పట్టుకొచ్చి ఇస్తూ ఉన్నట్టు చూడండి, తమాషా చేస్తూ ఉన్నాడు డ్యాన్స్. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యిళ్ళు పిల్లలు కూడా ఈవినింగ్. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యిళ్ళు అయితే పాలు పోసిన కదా స్వీట్కి, ఆ టోనీ తగిలి పాలు వేయని అన్నమాట. మెల్లగా స్వీట్ అని చెప్పేసి ఇంకా స్వీట్ని ఆయన అంటా ఉన్నాడు. ఇంకా తర్వాత అయితే ఇంకా నేను కూడా చాయ్ తాగేయాలన్నమాట. ఇంకా ఈవినింగ్ రొటీన్ ఇలా ఉంటుంది అన్నమాట మాకు. చాయ్ ఇట్లా కామెడీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంకా ఈవినింగ్ చాయ్ తాగినాక తర్వాత ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చిండు. చికెన్ తీసుకొస్తే ఇంకా అందులోకి అయితే చపాతీలు అయితే చపాతీలు చేసింది ఏం చూపెట్టలేదు నేను. ఇంకా చికెన్లోకి అయితే చపాతీ చేసిన. చపాతీ కాంబినేషన్ బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా చపాతీ కూడా చేసిన అనమాట. ఈవినింగ్ అయితే నైట్ డిన్నర్లోకి అని చెప్పేసి ఇంకా చికెన్ ఏదన్నా ఉన్నా, మటన్ ఉన్నా, చికెన్ ఉన్నా ఖచ్చితంగా చపాతీలు అయితే చేస్తాను అనమాట. చపాతీలన్నా కావచ్చు, లేకుంటే పూరి అన్నా కావచ్చు, ఏదో ఒకటి చేస్తానన్నమాట. చికెన్ ఉన్నా మటన్ ఉన్నా ఖచ్చితంగా చేస్తాను. ఇంకా తర్వాత అయితే ఫ్రైలకి చేసిన. ఇంకా గ్రేవీ పెడితే అంత తినబుద్ధి అయితే లేదు, అసలు చికెనే తినబుద్ధి కావట్లేదు అసలు చికెనే. అసలు ఎందుకో మరి చికెన్ తింటా ఉంటే విరక్తి వస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇట్లా ఫ్రై చేద్దామని చెప్పేసి కొద్దిగా ఫ్రై చేసిన అనమాట. ఫ్రై చేసినాక ఇంకా చపాతీలు తింటాను ముందే ఫస్ట్ చపాతీలు చేసిన. ఇంక ఈ కర్రీ ఉండే వరకు 7:30 అయింది. ఇంకా తినేసేసే వరకు 9:30 అయిపోయింది అనమాట. 9కి అయితే తినేసినాం. తర్వాత వచ్చేసి ఇదైతే నెక్స్ట్ మార్నింగ్ అనమాట. నెక్స్ట్ మార్నింగు
ఇంకా అక్కడైతే జావ అయితే కాస్తా ఉన్నానంటే నెక్స్ట్ మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అయితే అక్కడైతే ఇంకా జావ అయితే కలుపుతూ ఉన్నాను. జావ కలిపింది రేపటి బ్లాగులో ఖచ్చితంగా వస్తుంది. రేపు బ్లాగ్ అయితే మిస్ కాకుండా చూడండి. తప్పకుండా చూడాలంటే ఇప్పుడే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. నేను వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఎక్కడైతే పాలు అయితే మరుగుతూ ఉన్నాయి అనమాట. పొంగొస్తూ ఉంది. ఇంకా అది పొంగైతే వస్తూ ఉంది. ఇంకా వాటిని అయితే గ్యాస్ను ఊదుతూ ఉన్నాను. నేను పాలను కాదు ఊదేది, గ్యాస్ కింద మంట ఊదినాం అనుకోండి కొద్దిగా సిమ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా గాలికి వెళ్ళిపోతుంది కదా, ఆ మంటను ఊదుతూ ఉన్నాను అనమాట. ఇంకా అక్కడైతే పాలు అయితే మరుగుతూ ఉన్నాయి. ఇంకొక సైడ్ జావా కూడా మరుగుతుంది అనమాట. ఫస్ట్ అయితే చాయ్ తాగినాక తర్వాత జావా తాగేస్తాం మేమైతే. అండ్ ఇంకా ఇక్కడైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తూ ఉంటాయి. ఆ వీడియోలు చూడడానికైనా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అలాగే వీడియో కూడా లైక్ కొట్టండి. అండ్ షార్ట్ వీడియోలు ఎట్లా సపోర్ట్ చేస్తూ ఉన్నారో ఫుల్ వీడియోలు కూడా అట్లాగే సపోర్ట్ చేయండి. అలాగే లైక్లు కొట్టండి ప్లీజ్ అండి, ఏమనుకోవద్దు. అండ్ ప్లీజ్ లైక్ అయితే కొట్టండి. అండ్ ఇంకెక్కడైతే జావ అయితే రెడీ అయిపోతుంది అనమాట. అది అడగంటకుండా కలుపుతూ ఉన్నాను జావనైతే. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా జావ కూడా రెడీ అయిపోయింది. తర్వాత పిల్లల కోసం అని పాలు తీసేసి ఇంకా మాకు చాయ్ పెట్టుకొని చాయ్ అయితే తాగేయాలి. ఇంకా ప్లీజ్ అండి లైక్ అయితే కొట్టండి వీడియోలో అయితే. ఇంకా అక్కడైతే ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.